నివేదన అంటే వాడు ముందు గుర్తుకొచ్చుట. కష్టమునందు సుఖమునందు కూడా అన్నీ ఆయనతో పంచుకోవడం అలవాటైపోయింది. ఇప్పుడు ఏమవుతుంది? భక్తి పూజ గదికి పరిమితం కాదు, విశ్వవ్యాప్తమైంది. నీకు అంతటా భగవంతుడే ఉన్నాడు. ఒకవేళ అది జరగలేదు, నువ్వు అనుకున్న పని అవ్వలేదు, ఇప్పుడు బెంగపెట్టుకోడు. ఈశ్వర ఎందుకు అలా చేశావో, అది జరిగితే ఏదో ప్రమాదం ఉండేదన్నమాట, జరగకుండా చేశావు, ధన్యుణ్ణి. నేను మీకు ఉదాహరణ చెప్తా. ఒకప్పుడు పేర్లు ఎందుకు లేండి అలాంటి వాటికి, కానీ నాకు తెలిసిన వాళ్ళందరూ పెళ్ళికి వెళ్ళారు. ఒక ఆయన మాత్రం, ఏమండి నాకు చాలా తెలిసి ఉన్నాయనండి, కానీ పెళ్లికి భోజనానికి వెళ్ళలేకపోతున్నానండి, పొద్దున్నే వెళ్ళి ఓసారి ఏదో వాళ్ళని అభినందించేసి కానుక ఇచ్చేసాను, చాలా తెలిసి ఉన్నాయన, కానీ ఏం చేస్తానండి, చాలా అకస్మాత్ ప్రయాణం వచ్చింది, సాయంకాలం వెళ్ళాలి, పెళ్లికి వెళ్ళలేకపోతున్నానని బెంగ పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఈ పెళ్లికి వెళ్ళిన వాళ్ళందరూ భోజనం చేశారు. అందులో ఎలా కలిసిపోయిందో తెలుసు, ఆహారంలో విషం కలిసిపోయింది. వీళ్ళందరినీ హాస్పిటలైజ్ చేసేశారు, కన్యాదాతలతో కలిపి మగపెళ్లి వారితో కలిపి. ఈయనొక్కడు రైలు ఎక్కిపోయాడు కాబట్టి బతికిపోయాడు. ఆ అన్నం తినకముందు అన్నాడు, తినలేకపోతున్నానండి, పెళ్లి భోజనానికి వెళ్ళట్లేదు, పెళ్లికి ఉండట్లేదు అన్నాడు. ఇది ఫోన్లో వినన్నాడు, ఈశ్వరుడు ఎంతటి నాకు అదృష్టం ఇచ్చాడండి, రైలు ఏ 10ంటికో అయితే అక్కడే పడిపోతే ఎంత ముఖ్యమైన పని మీద వెళ్ళాలండి, ఏమైపోయినా జీవితం అన్నాడు. అది జరగనప్పుడు నీకు తెలియలేదు ఎందుకు జరగలేదో, కానీ ఆ జరగకుండా ఉన్నది ఎందుకు జరగలేదో తెలిసినప్పుడు మాత్రం నమస్కారం చేస్తావు. అన్ని వేళలా తెలియాలని ఏమీ నియమం లేదు, అన్ని వేళలా తెలియక్కర్లేదు. అందుకే ప్రథమో దైవ్యోభిషకు, ఈశ్వరుడు వైద్యుడు లాంటి వాడు. మనం జబ్బు ఒకటే చెప్తాం, డాక్టర్ గారు ఇంతమంది ఇస్తాడు, 3 పూట్ల వేసుకోండి అంటాడు. నా లోపల ఏ సూక్ష్మాంగ జీవులున్నవి, ఏమి చేయుచున్నవి, ఎందువలన జబ్బు వచ్చినది, ఇందులో ఏమున్నది, అవి లోపలికెళ్ళి ఎట్లు పోరాడనో ఎట్లు చంపునో చెప్తే వేసుకుంటాను అంటే అవతల అంటాడు. ఆయన చెప్పాడు, నువ్వు వేసుకోవాలి, ఎందుకంటే ఆయన ఈశ్వరుడు. వైద్యో నారాయణో హరిహి, భగవంతుడు కూడా అంతే. ఆయన్ని నమ్ము, నువ్వు ఉపద్రవాల్లో పడిపోకుండా ఆయన చూసుకుంటాడు. ఒకవేళ నీకేదో కష్టం వచ్చింది, వెనక ఏదో ఉంది, ఈశ్వరుని యొక్క ఆలోచన. ఏదో కారణం లేకుండా ఆయన ఏదీ చేయడు, కాబట్టి అందులో కూడా నీ పట్ల ఏదో అనుగ్రహం ఉందని ఎప్పుడో బయటకు వస్తుంది. అప్పుడు నువ్వు సంతోషిస్తావు. తొందరపడి ఈశ్వరుని నింద చేయకు. మరి నివేదన, పట్టుకెళ్ళి అరటిపండు యాపిల్ పండు పెట్టడంతో సరిపోదు. ఎప్పుడూ వాడు నా పక్కనున్నాడు అనుకుని వాడితో చెప్తూ ఉండడం. అందుకే సఖ్యభక్తి అని నవవిధ భక్తుల్లో ఒక భక్తి. సఖ్యభక్తి అంటే ఏం చేస్తాం, పక్కనే నాతో ఉంటాడు ఎప్పుడు. ఒక ఆయన గోపాలకృష్ణ గారు ఉన్నారు, ఎప్పుడు నాతో ఉంటారు. నేను విమానం ఎక్కుతున్నాను, ఆయన ఎక్కుతారు, రండి గోపాలకృష్ణ గారు. గోపాలకృష్ణ గారు మీ ఇక్కడ ఉండవలసిన సీటు వెనక్కి ఇచ్చాడు, కూర్చుని ఆయన ఎవరినో వస్తే అక్కడ కూర్చోమందరు. ఎందుకైనా పక్కన కూర్చుంటే సంతోషం, అదో సంతోషం, పక్కన కూర్చోమన్నాం. గోపాలకృష్ణ గారు ఆకలిస్తోంది, ఏమన్నా 2 బిస్కెట్లు తిందామంటే ఇద్దరం, రండి దిగుదాం, రండి కారు ఎక్కుదాం, రండి సత్సంగంలో కూర్చుందాం. ఎందుకు అంటే ఏం చేస్తున్నా గోపాలకృష్ణ గారు అంటూ ఉండడం, స్నేహితుడి పట్ల ప్రవర్తించినట్లు ప్రవర్తించడం. ఆయనకి నాకు ఉన్న అనుబంధం వేరు, కానీ ఓ స్నేహితుడికి ఉదాహరణ చెప్తున్నా. అలా భగవంతుడితో, స్వామి ఆఫీస్కి వెడదాం బయలుదేరతారా, ఆయన వస్తాడు, కూర్చోండి, ఆయన కూర్చుంటాడు, పిల్లాడు మనవడు కూర్చుంటాడు. అయ్యా మీ అనుగ్రహం, పని మొదలు పెడుతున్నాను, భోజనానికి వెడదాం బయలుదేరతారా, మహానైవేద్యం, స్వామి మీ అనుగ్రహం, లేకపోతే ఇది ఎక్కడి నుంచి వస్తుంది నాకు తినడానికి. ఆయనకి ఏదైనా ఆయనకి చెప్తున్నావు మనసులో, అది పైకి అంతేకాని ఏదో అస్తమానం పైకి మాట్లాడుతుంటే బాగుండదు. అది లోపల ప్రతిదానికి ఈశ్వరుడితో సమన్వయం అవుతావు. ఆఖరణ ఊపిరి అందట్లా అయిపోయిందో, 80 ఏళ్ళు 90 ఏళ్ళు అయిపోయి ఊపిరి అందట్లా, ఎవరికి చెప్తావు, అలవాటు అయిపోయింది. స్వామి ఏమిటో చాలా బాధగా ఉంది, ఊపిరి అందట్లా, చెమట్లు పట్టేస్తున్నాయి, బెంగ పెట్టుకోకురా, నేనున్నాను కనపడతాడు, ఆయన అనుగ్రహిస్తాడు, తేలికగా వెళ్ళిపోతాడు. అస్తమానం ఆయన్నే పట్టుకోవడం అలవాటైన వాడికి చిట్ట చివరి ఎవరిని పట్టుకుంటాడు, ఆయన్నే పట్టుకుంటాడు. పట్టుకుంటే ఏమవుతుంది, ఆయనలోనే కలిసిపోతాడు. కాబట్టి నివేదన కేవలం ఒక పదార్థం పెట్టడం కాదు, నివేదన జీవితంలో అన్ని విషయముల యందు విస్తరించాలి. చిట్ట చివరికి జీవితమే నివేదన. వాడి జీవితం అంతా ఈశ్వరుడితో సమన్వయం. ఇది ఎందుకు చేయవా, ఆయన ఉన్నాడండి, ఆయన చూస్తాడు, ఎందుకండి నాకు ఆ తప్పు నేను చేయను. ఇది ఎందుకు చేస్తావా అలాగా, చాదస్తం కాదండి, ఆయన చేయమన్నాడు, ఆయన చేయమన్నది నేను చేస్తాను. ఇప్పుడు నీకు ఈశ్వర ప్రోక్తము విహితము, ఈశ్వరుడు చెప్పనిది నిషిద్ధము, అదే ధర్మము. కాబట్టి ఇప్పుడు నివేదన కేవలము పదార్థం పెట్టడం కాదు, నివేదన జీవితమునందు విస్తరించవలసినటువంటి విషయం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చాలా సంతోషం.